నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిపిఐఎంఎల్ జనశక్తిలో కీలక పాత్ర వహించి 1997లో ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షకి ఆకర్షితులై ప్రభుత్వం ముందు లొంగిపోయిన దరసరి అనసూయ అలియా సీతక్క మరోసారి సంచలనం సృష్టించారు. గతంలో కోవిడ్ సమయంలో రాష్ట్రంలో వరదల సమయంలో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలను పరామర్శించి వారిని ఆదుకోవడంలో సీతక్క ముందుంది. స్వయంగా తానే వారికి ఆహార ధాన్యాలు మందులు అందించి ప్రజల నుండి మన్ననలు పొందింది. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన చిట్యాల మండలం చలగిరి ప్రాంతానికి చెందిన శంకరన్న అలియాస్ సుధాకర్ అనే మావోయిస్టు పార్టీ అగ్రనేత ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా అతని చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రజలలో సైతం చర్చనీయాంశంగా మారింది. శంకరన్న కుటుంబీకులను పరామర్శిస్తున్న సమయంలో ప్రభుత్వ ప్రజాశ్రేయస్సు పథకాలను వారికి అందేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అంటే ఇప్పటి మావోయిస్టు పార్టీలో చిన్న స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన శంకరన్న కొన్ని రోజుల క్రితం పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. తమ సహచరి సుమన్ అలియాస్ రజితతో పాటు మరో 27 మంది ఈ ఘటనలో మరణించారు. అందులో 15 మంది మహిళలు ఉండగా మిగిలిన వారు పురుషులు. దీన్ని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్ కంపెనీలకు దేశ ఖనిజ సంపదను దోచిపెట్టడాన్ని తప్పుపట్టింది. ఆదివాసీ ప్రజలను, మావోయిస్టు పార్టీ నాయకులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. దీనికి పూర్తి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సీతక్క అమరుడైన శంకరన్న కుటుంబాన్ని పరామర్శించటం, సానుభూతి ప్రకటించడం వెనుక కారణాలు ఏంటి? వాస్తవానికి శంకరన్న కుటుంబానికి సానుభూతి ప్రకటించడానికి వెళ్లారా? జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల సానుభూతి సంపాదించడానికి వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఇంద్రవెల్లిలో అమరుల వర్ధంతి సభ జరగగా ఆ కార్యక్రమంలో సీతక్క చాలా ఉత్తేజపూర్వకంగా మాట్లాడుతూ ఆనాటి సంఘటనను తలుచుకొని బాధపడ్డారు. తుపాకీ వీడి ఎన్నికల ద్వారా ప్రజా పరిపాలన చేయవచ్చు అని నమ్మిన సీతక్క ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను, అణచివేతను ఖండిస్తున్నారా? లేక కేవలం ఎన్నికల నేపథ్యంలో ఇలా సానుభూతి ప్రకటిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.